ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో మనము తెనాలి రామలింగడు గురించి ఫస్ట్ స్టోరీ విన్నాం. ఇప్పుడు సెకండ్ స్టోరీ ఏంటో తెనాలి రామలింగడు గురించి విందాం. ఓకే. ఒకసారి తెనాలి రామలింగడు శ్రీకృష్ణదేవరాయల వారిచే మెప్పు పొంది 4 విలువైన వజ్రాలను బహుమతిగా పొందాడు. దీనిని చూసి మిగతా కవులకు, సభ్యులకు అసూయ, ద్వేషం రామలింగడిపై కలిగిన రాజుగారికి ప్రియమైన వాడు కావడంతో ఏమీ అనలేక, ఏమీ చెయ్యలేక అందరూ ఊరుకున్నారు. కానీ వారిలో చంద్రదత్తుడు అనేవాడు మాత్రం రామలింగడిని ఎలాగైనా దెబ్బ కొట్టి ఆ వజ్రాలను సొంతం చేసుకోవాలని ఆలోచించసాగాడు. దెబ్బ కొట్టి అంటే పోయి డైరెక్ట్గా చెంప మీద కొట్టడం, అట్లా కొట్టడం కాదు. ఆయనను మోసం చేయడమో, ఆయనను ఓడించడమో అలా చేయాలని అనుకున్నాడట. మన రామలింగడు వజ్రాలు దొరికిన సంతోషంలో సంతకు వెళ్ళి పళ్ళు, పలహారాలు తీసుకునేటప్పటికి చీకటి పడింది. ఈలోపు చంద్రదత్తుడు ఏం చేసిండట, ఇంతకుముందు రామలింగడి చేతిలో మోసపోయిన 2 గజ దొంగలను, అదేనండి డబ్బు పెట్టె కోసం రాత్రంతా బావిలోంచి నీళ్లు తోడతారు కదా వాళ్ళు, వారిని పిలిచి, ఇదిగో మీకు నేను 1000 బంగారు నాణాలు ఇస్తాను, కానీ మీరు ఆ రామలింగడి దగ్గర నుండి ఆ 4 బంగారు వజ్రాలను ఎలాగైనా నాకు తెచ్చివ్వాలి. సరే, కానీ దొంగల్లా కాకుండా మీరు పని వాళ్ళలాగా వేషాలు మార్చుకొని వెళ్ళండి అని చెప్తాడు. అలాగేనండి, ఈసారి ఆ రామలింగడి చేతిలో అస్సలు మోసపోము, ఎంత కష్టమైనా సరే మీకు ఆ వజ్రాలు తీసుకొచ్చి ఇస్తాము, కానీ మాకు ఇవ్వాల్సిన బంగారు నాణాల సంగతి మర్చిపోకండి అని చెప్పి రామలింగడి ఇంటికి బయలుదేరుతారు. ఇక్కడ రామలింగడు చాలా జాగ్రత్తగా చుట్టూ గమనించుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో తనను ఎవరో వెంబడి వస్తున్నట్లు అనుమానంతో వెనక్కి తిరిగి చూడగా ఆ 2 దొంగలు పనివారిలాగా వేషాలు మార్చుకొని వస్తూ ఉంటారు. అప్పుడు రామలింగడు వెంటనే ముందుకు తిరిగి, నాకేదో అనుమానంగా ఉంది, మీరు ఎవరు అని అడిగాడు. మేము పనివాళ్ళమండి అని అన్నారు. కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు మాత్రము పని చేసిన వారిలా కాకుండా ఇప్పుడే వేసుకున్నట్టు ఉన్నాయి. త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకొని ఇంటికి చేరుకొని తన ఇంటి వెనుక ఉన్న పెద్ద వేప చెట్టు వెనకాల దాక్కొని ఉంటాడు రామలింగడు. ఇంతలో ఆ 2 దొంగలు ఎవరికీ కనబడకుండా రామలింగడి పెరటి వైపు వెళ్ళి, ఈసారి మనం పోయినసారిలాగా ఆయన చెప్పింది విని మోసపోకూడదు, మనకు ఏదో ఒక చిన్న అవకాశం వచ్చినా దాన్ని మనం ఉపయోగించుకోవాలి, అలాగే ఆ వజ్రాలను దొంగలించి చంద్రదత్తుడికి ఇవ్వాలి అని చెప్పి వేచి చూస్తూ ఉంటారట. అప్పుడు రామలింగడు, ఓహో ఇదా విషయం, ఇప్పుడు చెప్తా వీళ్ళ పని అని అనుకుంటూ వారి కంట పడకుండా ఇంటి లోపలికి వెనక రూమ్లో నుంచి వెళ్తూ, శారదా, ఓ శారదా, త్వరగా రా, ఎక్కడున్నావు, నీతో పని ఉంది అని తన భార్యను గట్టిగా పిలుస్తూ వెళ్తాడట. ఇది విని ఆ దొంగలిద్దరూ ఆ ఇంటికి కిటికీ దగ్గరకు వెళ్ళి వారు మాట్లాడేది వింటూ ఉంటారట. రామలింగడు తన భార్య పేరు శారద, తన భార్య శారదతో, ఇవిగో ఈ 4 వజ్రాలు రాజుగారు నాకు బహుకరించారు అని చూపించగానే శారద, చాలా బాగున్నాయండి, చీకట్లో కూడా భలే మెరుస్తున్నాయి అని అనగానే రామలింగడు, అవును శారద, సరైన సమయానికి గుర్తు చేశావు, ఈ వజ్రాలు ఇంకా మెరవాలంటే వీటిని ఆవు పేడలో ఒక రోజంతా ఉంచితే ఇంకా బాగా మెరుస్తాయని నాకు ఒక పండితుడు చెప్పాడు. వెంటనే నువ్వు వీటిని మన పెరడులో ఉన్న ఆవు పేడలో వీటిని ఉంచు, రేపు ఉదయానికి ఇవి ఇంకా మెరుస్తాయి అని ఇస్తాడు. వెంటనే శారద వాటిని తీసుకొని పేడ కుప్పలో పెడుతుందట. తర్వాత 2 దొంగలు బాగా చీకటి పడ్డాక అందరూ నిద్రపోయాక పెరట్లోకి వెళ్ళి ఆ పేడ కుప్పలో నుండి ఆ వజ్రాల మూటని ఎలా అయినా బయటికి తీయాలి అని ఆలోచిస్తూ ఉంటారట. ఇంతలో వారిలో ఒకడు, నేనేమో పేడను తట్టలో తీసుకొచ్చి చెట్లకు వేస్తాను, నువ్వు దానిపై నీళ్లు పోయి, అప్పుడు మనం ఆ వజ్రాల మూట త్వరగా దొరుకుతుంది అని చెప్పి 2 కష్టపడి పేడను చెట్లకు వేసి నీళ్లు పోసి చివరకు వజ్రాల మూటను తీసుకొని సంతోషంగా చంద్రదత్తుడి దగ్గరికి వెళ్తారట. ఇది గమనించినటువంటి రామలింగడు పహారాకి వచ్చిన రాజభట్లను పిలిచి విషయం చెప్పి వారిని చంద్రదత్తుడి ఇంటికి పంపుతాడు. 2 దొంగలు ఆ వజ్రాల మూటను చంద్రదత్తుడికి ఇచ్చాక చంద్రదత్తుడు ఆ వజ్రాలను తీసి చూసి, ఇవేంటి చీకట్లో కూడా మెరుస్తున్నాయి, చాలా ప్రత్యేకమైన వజ్రాలేమో అని సంబరపడుతూ వారికి 1000 బంగారు నాణాలు ఇస్తుండగా తర్వాతి రోజు వెంటనే
రాయలవారి భటులు అక్కడికి వస్తారు. వచ్చి వెంటనే వారిని పట్టుకుంటారు. తర్వాత రోజు ఏం చేస్తారు, రాయలవారి సభలో చంద్రదత్తుడు తను చేసిన పని ఒప్పుకోవడంతో చంద్రదత్తుడికి దొంగలకు శిక్ష పడుతుంది. తర్వాత రాయలవారు ఆ వజ్రాల మూటను తిరిగి రామలింగుడికి ఇస్తుంటే రామలింగుడు, ప్రభు ఆ చీకట్లో మెరిసే వజ్రాలు నాకు వద్దు, వాటిని ఆ చంద్రదత్తుడికే బహుకరించండి అనగానే రాయలవారికి విషయం అర్థమై గట్టిగా నవ్వసాగాడట. దీనితో సభలోని వారందరూ అర్థం కాక అలా చూస్తుండిపోవడంతో రాయలవారు నవ్వడం ఆపేసి, రామలింగ కవి గారు, నా నవ్వుకు అర్థం మీరే మీ ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న వాళ్ళందరికీ వివరించండి అని అడుగుతాడట. చిత్తం ప్రభు అంటూ రామలింగడు, ప్రభు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దొంగలను వారు మాట్లాడుకున్న మాటలను విన్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి మా చంటోడికి 4 రోజుల క్రితం చీకట్లో మెరిసే వజ్రాలను చేసి ఇచ్చాను. అదే ప్రభు, రంగురాళ్లకు మినుగురులతో చేసిన ఒక లేపనం పూస్తే అవి చీకట్లో మెరుస్తాయి, వాటిని ఆ సంచిలో పెట్టాను, వాటినే వీళ్ళు దొంగలించారు. అలాగే ప్రభు, చీకట్లో వజ్రాలు మెరవవు అనే విషయం అందరికీ తెలిసిందే అని అనగానే సభ అంతా నవ్వులతో మారుమ్రోగిపోయింది. రాయలవారు, భలా రామలింగ కవిగారు, మీకు మీరే సాటి, మరొకసారి మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో మమ్మల్ని ఆశ్చర్యపరిచారు, మీకు ఎన్ని బహుమతులు ఇచ్చినా తక్కువే అంటూ మరికొన్ని బహుమతులు రామలింగడికి ఇచ్చారట. ఇలా రామలింగడు తన తెలివి సమయస్ఫూర్తితో ఎలాంటి అపకారాన్నైనా కూడా ఉపాయంతో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాడు. ఇక వాటన్నిటిని తీసుకొని రామలింగడు ఏం చేసిండు, హమ్మయ్య వజ్రాలకి వజ్రాలు, అలాగే చెట్లకు ఎరువు వేసే పని కూడా అయిపోయింది అని అనుకుంటూ ఇంటికి సంతోషంగా వెళ్ళాడు. మరి రామలింగడు ఇలాంటివి ఇంకేం చేశాడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. శుభరాత్రి.